సాత్వికం శివం. ఓం నమ శివాయ. సరస్వతి జ్యోతిషం, త్రికాండం, అమరం, భగవద్గీత, భారతం, ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ కూడా ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో కానీ మా ఉగ్రదాస్ బాబాయ్ గారు చెప్పేవారు. చెవుల శ్రీ చెవుల వారి విద్య ఉంటుంది కొడుక అని చెప్పేవారు. పాపం చెప్పినట్టు చెప్పినట్టే పోయాడు కదా. చూసావా, చెవుల వారంటే అది ఉంటుందన్నమాట. అక్షర భ్రోష్, ఆ అక్షరాలన్నీ కూడా ఆ జ్యోతిష్యములన్నీ చదివి జ్యోతిష్యము త్రికాండం ఆ గ్రంథాల ధర్మాలు గమనిస్తుంది లక్ష్మీ తిరుపతమ్మ. అక్కడ శరీర ఆమల ఏ గ్రంథం ధర్మం ఒకటే రాసిందమ్మా. ఏమి రాశారమ్మా? ఆ రోజు నేను పడిపోవాలా? స్త్రీగా జరిగింది తర్వాత స్త్రీకి భర్తే దేవుడమ్మ. ఎప్పుడు? అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా భర్తే దేవుడు. ఎందుకో ఇప్పుడు అప్పట్లేదట. కేసులు పెట్టుకుంటే తెలివితేటలేవు, పాడలేవు. కేసులు పెట్టుకుంటుంటే తగాదాలు అవుతుంటే ఇంకా భర్తలు పూజించాలంటే మేధాషుల పేరుపించాలేక ఉపయోగాలు అప్పుడు జరిపి మహాపతివ్రతులు ఉన్నారు తల్లి. ఉంటారు కేసు పెట్టేవాళ్ళు ఉంటారు. సతీ సావిత్రి, సతీ అనసూయ, అవును, సతీ సక్కుబాయి. మీరు మంచి ఎందుకు పెడతారు కేసు? సతీ సుమతి, మహాసాతి సీతాదేవి, 5గురు చేసుకున్నారు. ఏంటి సంవత్సరం 3 పెళ్లి చేసుకుందా? అనుసూయ 4 పెళ్లి చేసుకుందా? సీతమేమో 5 పెళ్లి చేసుకుందా? ఏ సీతమ్మ? సీతమ్మ. ఆ సీతమ్మ కాదు ఆయన. ఏకపత్ని నేపథ్యులు శ్రీరామచంద్రుడు, రాముడు భార్య. చూసావా, రాముడు భార్య సీతా తల్లిని సీతమ్మ తల్లి అడిగి పంపాడు. ఎందుకు? పరాయరాజు రావణాసురుడు తీసుకుని వెళ్ళేది అపవాదం వస్తుందని చెప్పి గర్భవతిగా ఉన్నటువంటి సీతమ్మను అడిగి పంపాడు. అడవిలో మహానుభావుడు ఇద్దరు లవకుశులకు విద్య నేర్పినటువంటి వాడు. విద్య నేర్పాడు. చూసావా, వాల్మీకి మహర్షి. ఆయన కులమనకి ఎవరో తెలుసా? బోయవాడు అయిన వాల్మీకి మహర్షి అయినాడు. కులము గొప్పది కాదు, మనసులో ఉన్నటువంటి విద్య గొప్పది. అదే సీతమ్మను నిప్పులు దూకమన్నాడు రాముడు. నిప్పులు దూకమంటే ఆంజనేయ స్వామి ఏడుచుకుంటూ తీసుకొచ్చేసాడు కట్టెలు. నిప్పు వెలిగించారు. అందరు కుంగులు ఉన్నారు. నిప్పుల్లో దూకింది. కళ్ళని చీర కట్టెలు చీర కనుమాయలేదట, పిట్టులు పుట్టు కనుమాయలేదట. అందుకనే సీతమ్మ నిప్పు లాంటి సీతమ్మ అంటారు. సీతమ్మ అడిగి అడిగిపోయిందని రాముడు వారు నిప్పుల్లో దిగబడ్డాడు. అవును, ఆయన దీన్ని బయటకు వచ్చేది. పోలవరంతో నాకెందుకు? ఈ సంగతి నాకు తెలియదు. ఏంటి తెచ్చుకురా? ఎవరో 50 గంటలలో సీతమ్మ తెచ్చాడు, నిప్పుల్లో పెట్టాడు రాముడు. పుట్టికి పోయి ఈ సంగతి నాకు తెలిసి నేను లోపు కట్ట పోగేసుకునేవాడిని. ఏంటిది? రాగిన నిప్పులు ఎట్టిది ఆపరేషన్ చేసి నా కొల్లు వచ్చింది. అందుచేత
ఆయన ఓయ్ స్త్రీ అలంకరణ ఏం చేస్తావా అనే దిక్కండి దేవత లక్ష్మి ఇంటి ఆడపడు ఇంటి కోడలే ఇంటి యొక్క ధర్మపత్ని భార్య లక్ష్మి. అవును. ఆ లక్ష్మి ఇంటి అందరికీ వెలుగునిస్తుంది. ఎలా కొడితే వెళ్ళిపోతే అట్లాగనే ఇటువంటి దేవతలు పూజించాలని చెబుతుంది లక్ష్మీ దేవత. ఇంత చిన్నప్పుడు ఎంత తిరిగి వచ్చింది తిరిగితే అట్లా పెరిగిపోతుంది. రాజమండ్రి పోయి వచ్చినాక తిరిగితే అట్లా పెరిగిపోయింది కాబట్టి చాలా పౌరాలు వస్తున్నాయి. అందుకని వాళ్ళకి ఉంచుకొని కూడా కొనుక్కున్నాడు తెలుసుకోవడానికి. నీ పౌరాలు తక్కువ అందుకనే లక్ష్మీ దేవతలు చెప్పే మాటలు పేరెంట్ ఆశ్చర్యపోతున్నాను. జరిగింది తిరుగుతాం. ఇక ఆ విద్య చూసి తెలియజేయాలని చూస్తుంది. ఇంకా పోయింది ఈ సాంబ్రాలు మనం ముక్కుబడి మర్చిపోయాడు. తిరుపతి వెళ్ళాలి కదా.